ప్రభుత్వం ప్రియమైన సహోదరు ప్రజలండి ఈరోజు అక్షర గురించి ప్రార్థన చేసుకుందాం. మోహనుద్ర మహాగణ సరస్వతుల నాద పరిశుద్ధాత్మడ ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి నీకే మహిమ నీకే గానం చేస్తున్నాను తండ్రి. ఆకాశాన్ని శ్వాసన భూమి పాటపెట్టడం గోరి పాఠశాలని ప్రార్థిస్తున్నాను నాయన. ఇంతవరకు తండ్రి ఆరాధనలో మీరింటి ప్రభు పాటలను ప్రార్థనలను వాక్యంలో నడిపించిన విధానం స్థుతించని వాక్యం చెప్తుండగా అమిత్రమైన పెద్దల అగ్ని చేత కాల్చి శరీరాన్ని మరుగుపరచు మానవ స్వరాన్ని మరుగుపరచు దైస్వరంతో మాట్లాడి దర్శించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాను మా పరమ తండ్రి ఆమె. మరి ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే యెహోవా నువ్వు చేసిన దానికి 10 బలు ఇచ్చాను. యెహోవా నువ్వు చేసిన దానికి 10 బలు ఇచ్చాను. రూతు గ్రంథము 2వ అధ్యాయం చూద్దామండి. రూతు గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 1-2 వచనాలు. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండేను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండును. అతని పేరు బోయాజు. మోయాబీ రాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షము పొందగలను వాని వెనుక పరగ ఏరుకుందని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడండి మరి నయోమి ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? బెత్లెహేంకి వెళ్ళిపోయిందండి. ఈ యొక్క మోయాబు దేశం నుంచి బెత్లెహేం దేశం వెళ్ళిపోయిన తర్వాత మరి వాళ్ళ దేశం వెళ్ళిన తర్వాత మరి ఖాళీగా ఉంటే వాళ్ళకి భోజనం వాళ్ళకి వస్తుందండి. అప్పుడు కోడలు తెలియదు కానీ కోడలు కూతురు ఏమంటుందంటే, అమ్మ నేను ఒక పని చేస్తాను, నేను మరి పొలంకి వెళ్ళి హక్కి ఏరుకొని దాని ద్వారా మనం పోషించబడతాం కనుక నేను అలాగే వెళ్తానమ్మా చెప్పిందంట. చెప్పినప్పుడు ఈ యొక్క అత్తగారు ఏమందంటే, సరేనమ్మా మరి వెళ్ళు, దేవుడు నిన్ను కటాక్షిస్తాడు, దేవుడు నీకు కొబ్బు చూపిస్తాడు, నువ్వు ఎవరి పొలంలో నిలకడగా మరి ఎన్ని ఎదుర్కోవాలా ఏం చేయాలన్నది నీకే దేవుడు బయలుపరిచేటంటే ఆ రూతుతో చెప్పిందంట. ఇక్కడ ఈమెకి మరి ఈ యొక్క నయోమి కంటండి ఆ యొక్క బెత్లెహేములో ఒక మహా మోతుపడు బాగా వ్యవసాయం గట్ట ఉన్న బోయాజ్ అనే ఒక బంధువు ఉన్నాడు. ఆ బంధువుల చేలో ఈ నయోమి ఏం చేస్తుందంటే నువ్వు వెళ్ళి పొలంలో పరకేరుకుంటుందండి. అలా కొన్ని రోజులు అలాగా మేము పరకేరుకోవడానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటి రోజునటండి ఈమె ఈ యొక్క రూతు ఎవరి కంట పడ్డాదంటండి? ఆ యజమానుడు కంట పడ్డాదండి. ఇక్కడ చదువుతామండి. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయి వారి వెనుక పొలంలో ఏరుకొనెను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండెను గాకని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. చూసారు ఇక్కడ ఎప్పుడైతే పొలం వచ్చేటంటే పొలం వచ్చి చేనుకు వస్తున్న వాళ్ళు అందరినీ చూసారండి. ఎవరంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, మీరు చేస్తున్న పనిపాట్లు అయినా మీకు తోడు ఉంటాడనేసి అంటే ఈయన పలికాడంట. ఈ పలికాడంటే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు అందరూ అన్నారంట, నిన్ను కూడా దేవుడు ఆశీర్దిస్తాడు, నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. మనం కూడా ఏం చేయాలంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి కోసం ఒకరు ఏం చేసుకుంటే ఆశీర్వాదం వచ్చినాన్ని మనము పలుకుతూ ఉండాలా. అటునితిగానే ఇక్కడ ఈ బోయాజు ఎప్పుడైతే పరివారం పట్ల గౌరవంతో ప్రేమతో ఏం పలికాడు చెప్పండి? మీరు ఆశీర్దించబడాలి, మీ చేతులు కష్టాలు వృద్ధులకు రావాలి, మీరు బాగోవాలని సెంటండి. యజమానుడు కోరుకున్నాడు. ఎంత మంచి యజమానుడు అండి, ఎంత చక్కటి యజమానుడు. అటువంటి చక్కటి యజమాని దగ్గర పని చేయాలంటే మరి ఎంతో అదృష్టం ఉండాలి. కనుక వాళ్ళందరూ అంటే ఎప్పుడు మరి ఎంతో చక్కగా అక్కడ పని చేసుకుంటూ ఉంటున్నారు. అలా పని చేసుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళందరికీ కూడా ఆ రీతిగా మాట్లాడుతున్నప్పుడు అనుకోని రీతిగా అతను చూసినప్పుడు కట్టండి ఈ యొక్క చేరుకు వస్తున్న వారు ఈ పనులు ఎత్తుతున్న వారికి వెనకట ఒక స్త్రీ ఒక యవనస్తురాలు ఏం చేస్తుందంటండి? ఎన్నులు ఏరుకుంటుందంట. అది ఆ ఎన్నులు ఏరుకునే యొక్క దృశ్యాన్ని ఎవరు చూస్తారండి? ఇక్కడ బోయాజు చూసాడు. చూసాయని ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. అప్పుడు బోయాజు కోయి వారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి ఈ చిన్నది ఎవరని అడగగా కోయి వారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి
కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవనరాలు దేవునికి స్తోత్రం. అప్పటివాడు చెప్పాడంటే, అయ్యా మీ బంధువు ఉన్నారు కదా, మీ బంధువు తాలూకా ఆమె కోడలు ఆమె ఏం చేసిందంటే, ఎవరిస్తున్నారు ఆ ఇంటి కూడా ఏం చేసిందంటే, వాళ్ళ అత్తగారికి వెనక ముందు ఎవరు లేరని, దిక్కుమొక్కు ఎవరు లేరనేసి ఆమె ఏం చేసిందంటే, తను తల్లిదండ్రులు విడిచిపెట్టేసి తన పుట్టినూరు వదిలేసి మరి అత్తగారి కోసం వచ్చేసిన వాళ్ళకి ఎవరిస్తున్నాడు ఈ అమ్మాయి చాలా మంచిదయ్యా. వాళ్ళ అత్తగారిని పోషించడం కోసం వాళ్ళ అత్తగారిని ఇంకెవరు లేరు కనుక ఆవిడని బ్రతికించుకోవడం కోసమే మన చేలో పరకేరుకుంటుంది అయ్యా అనేసి అంటండి. వాళ్ళంట ఆమె కోసం సాక్ష్యం చెప్పారంట. ఆమె కోసం ఆమె గురించి అంట ఎవరు చెప్పారండి? బోయాజుకు తెలియదు కనుక బోయాజు చెప్పారు. నాకు చెప్పిన తర్వాత ఇక్కడ బోయాజు ఏం మాట్లాడుతుంది చదువుతామండి. 8వ వచనం చదవమా. అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తుల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టుకోకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేతిని నీళ్లు త్రాగమని చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే చెప్తున్నాడు. అమ్మ చూసానంటే, అమ్మ నీకు భయం లేదు, ఏం మాత్రము భయపడిన అవసరం లేదు. ఈ సీజన్లో మాత్రం నువ్వు నమ్మకంగా ఉండి నువ్వేం చేస్తావు తెలుసా? ఇక్కడ నువ్వు పరక ఎరుకోమ్మా. నీవు ఇక్కడ చాలా ఎవరిస్తున్నారనేసి నువ్వు భయపడుతున్నావు. ఎవరిస్తున్నారు ఎవరు కూడా నీ జోలికి రావద్దని, నేనేం అనొద్దని నేను వాళ్ళకే చెప్తానమ్మా. వాళ్ళతో నేను మాట్లాడతాను కనుక నువ్వు నిలకడగా ఈ సమయంలో నువ్వేం చేయాలి చెప్పమ్మా? పంట పరక ఏరుకోవాలమ్మని సెంటి ఎవరు చెప్పారంటండి? బోయాజు చెప్పాడంట. ఈ బోయాజు ఆమెతో ఆ రీతిగా చెప్పడంతో మరి అలా చెప్పడం కారణం ఏంటంటే మరి ఆమె ఏం చేసింది చెప్పండి? త్యాగం చేసింది. ఏం త్యాగం చేసిందండి? తన తల్లిదండ్రులు తన పుట్టిన ఊరిని ఇడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చేసింది చెప్పండి? తన అత్త దగ్గరకు వచ్చేసి తన అత్తతో ఉంటుంది. భర్త ఉంటే ఉంటారు, ఎవరైనా భర్త లేకపోతే ఎవరు ఉంటారండి? ఎవరు ఉంటారు? కానీ మీ భర్త లేనప్పటికీ కూడా ముసలావిని ఇడిచిపెట్టి నేను వెళ్ళకూడదని ఆమెకు నమ్మకం పెట్టుకొని ఆమె యొక్క భక్తిని, ఆమె యొక్క విశ్వాసాన్ని చూసి నీ దేవుడే నా దేవుడు, నీ యొక్క ఊరే నా ఊరు, నీ బంధువులే నా బంధువులు అనుకుని ఎక్కడికి వచ్చేసింది చెప్పండి? ఈ యొక్క బెత్లెహేముకి వచ్చేసింది. ఈ స్త్రీ ఇక్కడ 5 ఏరుకుంటుండగా దేవుడు అంటే అనుకోని రీతిగా ఈ దేవుడి కృప కటాక్షం ఉన్నది కనుక ఈ బోయాజు దృష్టి అంట ఈ యొక్క మోయాబురాలైన రూతు మీద పడ్డదంట. ఎక్కడ చూద్దామండి. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యముంచినట్లు నీ కటాక్షము కలిగెను అని చెప్పగా బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చెను. దేవుడికి స్తోత్రం. ఏమన్నాడంటే, అమ్మ నువ్వే విశ్వాసంతో ఏ నమ్మకంతో ఇవన్నీ ఇడిచిపెట్టి నీ అత్త దగ్గరకు వచ్చావో దేవుడు నేను ఇచ్చేవో అని ఆస్వాదిస్తాడు. దేవుడు నువ్వు చేసిన దానికి ప్రతిఫలిస్తాడు. నువ్వు చేసిన త్యాగానికి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు కనుక ఖచ్చితంగా నిన్ను ఆయన ఆస్వాదిస్తాడు. ఖచ్చితంగా నేను దీవిస్తాడు, నీకు ప్రతిఫలిస్తాడు. అప్పుడు గట్ట పరిస్థితిలో భయపడక్కర్లేదు. నువ్వు నిలకడగా ఉండి ఇక్కడే నువ్వు వాళ్ళకి ఏరుకోమని చెందండి ఆమెకండి చెప్పాడని చూసారు. అంటుంది, అయ్యో నా మొక్క ఎరగో ముక్కు ఎరగో అటువంటి నన్ను నువ్వు ఇంతగా మరి మాట్లాడుతున్నావు. అతను చెప్తున్నాడు ప్రతి మనిషికి ఏముండాలి? ఒక సాక్ష్యం ఉండాలండి, ఒక విశ్వాసం అనేది ఉండాలి. ప్రతి మనిషి క్రియ ఉండాలి. క్రియ లేని విశ్వాసం మృతం అన్నాడండి. మన దేవుడిలోకి వచ్చిన క్రియ కనపడాలి. ఎప్పుడైతే క్రియ కనపడదు అప్పుడే దేవుడు నాకు ఏమి చేద్దంటే హెచ్చింపబడుతుంది. ఈమెలో క్రియ కనపడుతుంది. అన్ని రాలేనప్పటికీ కూడా దేవుని స్తుతించే బిడ్డగా ఎలా కనపడుతుంది అంటే అత్తగారిని చూసి ఆమె నేర్చుకుంది. అత్తగారిని చూసి ఆ వ్యక్తి యొక్క నడవడి అన్ని కూడా ఆమెకు మారిపోయింది మాట. తన పుట్టినగారి దగ్గర ఒకలాగా ఉంటుంది. అత్తింటికి వచ్చిన తర్వాత అత్తగారి బట్టి అవి చెప్పండి మారిపోయింది మాట. అదంతా ఎవరు చూసారండి? అక్కడ చుట్టుపక్కల వారు చూశారు. తర్వాత ఆ పొలం యజమానుడు చూసి ఆమెని, అమ్మ నీవు మరి అవసరాలైనప్పుడు కూడా ఈ రీతిగా ఉన్నావు కనుక దేవుడు నీ పట్ల ప్రతిఫలిస్తాడు, నిన్ను కటాక్షిస్తాడనేసి వాళ్ళు ఇంకేం మాట్లాడుతున్నారు చూద్దామండి. ఇశ్రాయేలీయులు
చదవమ్మా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడు రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉన్నావమ్మా. దేవుడి రెక్కల కింద ఉన్నావు. నువ్వెంత మాత్రము భయపడక్కర్లేదు. నీకు ఆయన సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఆయన నిన్ను ఆస్వాదిస్తాడు, ఆయన దీవిస్తాడు, నీకు బహుమానం ఇస్తాడు. మళ్ళీ నీ జీవితాన్ని ఆయన ఏం చేయాలి చెప్పడే సిగ్గింపజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడు. విశ్వాసంతో నమ్మకంతో నమ్మి దేవుడే తెలియలేనప్పటికీ కూడా అత్తగారు చేసుకున్న ప్రార్థన, అత్తగారు చేసుకున్న భక్తిని చూసి ఆమె విశ్వాసంతో నిలబడ్డారు కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆ రూతునంటే ఆస్వాదించడాకంట దేవుడు అంటండి ఏం చేశాడు చెప్పండి, కృప కలిగి ఉన్నాడంట. పదిపాలు ఉంటాకి ఆయన లెక్కలు ఉన్న వారిని ఎంత మాత్రం దేవుడు విడిచిపెట్టండి. ఆయన కోసం ఎదురు చూస్తున్న వారికి ఆయన బహుమానం ఇస్తాడు. నీకు ఆయన బహుమానం ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎంత మాత్రమో భయపడక్కర్లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావంటే మనుషుల చేతుల్లో లేవు. మనుషులు చేతుల్లో మనుషులు చెప్పు చేతుల్లో ఉన్నావు అనుకోండి, ఇష్టం ఉంటే ఉండమంట, లేదా పొమ్మంటారు. కానీ నువ్వు ఎవరి చేతుల్లో ఉన్నప్పుడు దేవుడి చేతుల్లో ఉన్నావు. దేవుడి చేతికి ఎందుకు వచ్చేస్తావు? దేవుడు ఆశీర్వాదం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావు కనుక నిలకడ కలిగి, నమ్మకం కలిగి, విశ్వాసంతో నమ్మకంతో నువ్వు భక్తి చేసుకుంటూ ఈ చేతిలో నువ్వు ఏరుకుంటూ ఉండు. నిన్ను దేవుడు నిశ్చయముగా ఆస్వాదిస్తాడని సెంటెండి ఈ యొక్క బోయేజంట ఈ కుమార్తెతో చెప్పడం జరుగుతుంది. అంతేకాదు మళ్ళీ ఏమన్నాడంటే, అమ్మ నీవు ఆకలి ఉన్నప్పుడు మాతో పాటు కూడా మధ్యాహ్నం వాటిలు అక్కడ ఏం తిరిగిపోతుందంటే అక్కడ జొన్నలు ఉంటాయి కదండి, ఆ మరవరాలు ఉంటాయి కదా, అవి తింటారన్నమాట. అవి కూడా తినమ్మా. నీకు దాహం వేసినప్పుడు నీళ్లు తాగు కొండలోకి వచ్చి అభ్యంతరం పడక్కర్లేదు నువ్వు అనేసి అని చెప్పినప్పుడు అంట ఆ రీతిగానే ఆమె ఏం చేసినట్టండి ఆ వెన్నులన్నీ వేరుకొని అన్ని చక్కబెట్టుకొని మరి అక్కడ కొన్ని మరవరాలు అవి ఇస్తారు తిని మళ్ళీ కొన్ని అత్తయ్య గారు కూడా తెచ్చి అవంటండి అవి పెడుతూ అలా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అలాగే ఏమైపోయింది చెప్పండి గడిచిపోయిందంట. గడిచిపోయిన తర్వాత ఒకరోజు అనుకోకుండా మరి అత్తయ్య గారు చెప్పారంటే, అమ్మ నువ్వు ఏ చేయలేదే పంట ఏరుకుంటున్నావు, ఏ చేయలేదు ఎందుకు ఏరుకుంటున్నావు, అతను ఎవరు కాదు మన బంధువేనమ్మా. ఒకవేళ ఆ బంధువు గారిని కరుణిస్తే ఆ బంధువు గారి కటాక్షం నీ మీద పడితే మరి నీ జీవితం వెలుగు పడుతుందమ్మని చెప్పినప్పుడంట మరి అత్త చెప్పినట్టుగా ఆమె ఏం చేస్తుందంటండి ఆ బంధువు దగ్గర రావడానికంటండి అత్తగారు ఏ రీతిగా చెప్పింది అదే రీతిగా ఆమె ప్రయాణం అయ్యేటండి వచ్చిందండి. చదువు 3వ అధ్యాయం చదవమ్మా. 3వ అధ్యాయము 3వ వచనం చదవమ్మా. 3వ అధ్యాయం 3వ వచనం. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు పట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకున్న స్థలమును గుర్తెరిగి దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తుందంటే అత్తగారు, అమ్మ నువ్వు వెళ్ళు, ఈ రోజు నువ్వు వెళ్ళి అతనికి నీ యొక్క పరిస్థితిని నీ విధానాన్ని అందరూ నువ్వు చెప్పు. అతనికి ఇష్టమైతే అతను నీ వివాహం చేసుకుంటాను, లేని పక్షాన్ని మనకి ఎవరైనా బంధువులు ఉంటే వాళ్ళకి చెప్తాడని అంటే అత్త చెప్పిన రీతిగా ఆవేశం చేసింది ఏంటండి మొట్టమొదటిసారిగా ఆమె అంటండి స్నానం చేసిందంట, తైలం రాసుకుందంట, బట్టలు కట్టుకుందంట, కళ్ళెవరికి వెళ్ళిందంట. ఇక్కడ ఈ స్నానము బట్టలు ఈ యొక్క కళ్ళు మనగా సంఘం పట్టండి. ఈమె ప్రతి ఆదివారం విడవక దేవునికి ఎక్కడికి వెళ్ళిందండి సన్నిధికి వెళ్ళిందండి. సన్నిధికి వెళ్ళి వెళ్ళగానే అక్కడ బట్టి ఆ సంఘంలోకి వెళ్ళి ప్రార్థించుకున్న అప్పుడు దేవుడు చూశాడు. దేవుడు చూసి ఆమె స్థితిగతులను ఏం చేసి చెప్పండి మార్చివేశాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి వచ్చిన దేవుడు ఎంత మాత్రమో విడిచిపెట్టడు. దేవుని దృష్టి నీ మీద పడాలి. దేవుని కను దృష్టి నీ మీద పడినప్పుడు దేవుడు నీ కుటుంబ పరిస్థితిని మార్చివేస్తాడు. ఇక్కడ కుటుంబ పరిస్థితిని మార్చివేయడానికి దేవుని కృప కటాక్షం ఉండాలా, దేవుని దీవెన ఉండాలి, దేవుని ఆశీర్వాదం ఉండాలా. అప్పుడే నీ యొక్క కుటుంబ పరిస్థితి మార్చబడుతుంది, ఈ పరిస్థితి మార్చబడుతుంది. ఇక్కడ మరి రూతు పరిస్థితి ఏమైపోయింది చెప్పండి మార్చబడ్డది. రూతు ఎప్పుడైతే అత్త మాటకు లోబడ్డదో, ఎప్పుడైతే అత్త మాట ప్రకారంగా ఆమె దేవుని దగ్గరికి వెళ్తూ సన్నిధికి వెళ్తూ మరి ఆమె చెప్పినట్టుగా ఇది యజమాని దగ్గర కూడా వెళ్ళి యజమానికి మరుగా అయింది. యజమాని చెప్పినట్టుగా ఇని మళ్ళా తిరిగి వచ్చి అతనితో చెప్పిందంట. ఆ యజమాని చెప్తున్నాడు, అమ్మ నీవు యవనస్తురాలు కనుక వివాహం చేసుకోవడానికి తగిన అర్హత నీకుంది, కానీ నువ్వు నాకు బంధువు అవుతావు, కానీ నాకన్నా ఇంకా దగ్గర బంధువు ఒకడు ఉన్నాడు కనుక మరి ఆ బంధువుని నేను అడుగుతాను, ఆ బంధువుగా వివాహం చేసుకొని ఎడలా నీకు నేను న్యాయం చేస్తానని సరండి బోయాజంట రూతుకి మాట ఇచ్చాడంట. అక్కడ ఆ రోజుల్లో అప్పుడటండి మరి బంధువులు ఏమైనా ఉంటే ఎవరైతే దగ్గర బంధువులు ఉన్నారో వారిని వివాహం చేసుకునేవారంట. లేదంటే వాళ్ళు వద్దంటేనే మాత్రం
మరి ఇంకా కొంచెంగా బంధువుగా ఉన్నవాళ్ళు వివాహం చేసుకోవడానికి ఆ రోజుల్లో అలా ఉండేదట. అట్టి రీతిగా ఉన్నప్పటికీ యవనస్తురాలికి మరి ఏం చేసిందంటే అండి, ఆ రోజు ఆమె ఏం చేసిందంటే అత్త దగ్గరికి వచ్చిందంట. అత్తగారు అందంగా ఇక నీ పట్ల ఆయనకు మాట ఇచ్చాడు కనుక నీ మాట నెరవేర్చే వరకు అతను ఎట్టి పరిస్థితిలో ఊరుకోడు. ఆ బోయాజన్ అతను వాడు చాలా మంచివాడు కనుక అతను నీ పట్ల న్యాయం చేస్తాడు, దేవుడిని ఆస్వాదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, మళ్ళా నీ జీవితాన్ని ఆయన సిగిరింపజేస్తాడు, నువ్వేమి భయపడక్కర్లేదు అన్న రీతిగానటండి ఆ మన్నాడు ఆ యొక్క బోయాజు మరటండి అందరూ పెద్దల మధ్యలో కూర్చున్నాడుగా తన బంధువు అప్పుడు అలాగే వెళ్ళిపోతున్నాడంట. ఆ బంధువు వెళ్ళిపోతున్నప్పుడు ఆ బంధువుని పిలిచి పెద్దలుగానంట అడుగుతున్నాడంట. ఏమని అడుగుతున్నాడు చూద్దాం. 4వ అధ్యాయము 4వ అధ్యాయం అమ్మ 5వ వచనం. బోయాజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచినట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబురాలు యొద్ద నుండి దాన్ని సంపాదించవలనని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువు ధర్మము జరిగించమని చెప్పాను. పెద్దలందరూ ఎదురు చెప్పేసాడంట. మరి ఆ రోజుల్లో ఆ భూమి కానీ ఆ యొక్క కోడలు కానీ ఎవరు చేసుకోవాలి, దగ్గర బంధువులు చేసుకోవాలి అన్నాడు కదా. అతను నా వల్ల కదా పెద్దలు పిలిచి అడిగినప్పుడు నేను చేసుకోను ఆమె యొక్క భూమి కానీ ఆమె యొక్క కానీ నువ్వు కూడా బంధువు అవుతావు కానీ నీకు ఇష్టమైతే నువ్వు చేసుకోవాలి, నేను ఇంటి బస్సులో అడ్డు రానంటే పెద్దల సమస్య ఉన్నదంటే తన సమీప బంధువులు చెప్పాడంట. అప్పుడు ఎప్పుడైతే అలా చెప్పాడు అప్పుడు బోయాజు ఏం చేశాడంటే ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఈ యవనస్తురాలు చాలా మంచిది, గుణమైన స్త్రీ కనుక ఈ స్త్రీ వివాహం చేసుకోవడం ద్వారా దేవుని దృష్టిలోని మనుషుల దృష్టిలోని కూడా నేను మంచివాడు కలుగుతాను, అదే కాదు నా జీవితం బాగుంటుందని ఆయన నిర్ణయం తీసుకున్నట్టండి. ఈ రూతుని యవనస్తులు అన్నట్టండి బోయాజు వివాహం చేసుకోవడానికంటే నిర్ణయించుకున్నాడంట. ఆ రోజుల్లో వివాహం చేసుకుంటే మరి అక్కడ ఒక వాహనం అవుతుందంటండి. ఇక్కడ మనకి ఎలాగైతే మరి తాళి కడితే వివాహం అయినట్టు ఉంటుంది అటు ఎక్కడంటండి కాళ్ళు జోళ్ళు చెప్పులు తీసుకొని ఒకరు మార్చుకుంటాడండి వాళ్ళకి వివాహం జరిగినట్టు ఆ రోజులు. ఆ రీతిగానే ఇక్కడ అంటే బోయాజు ఆ యొక్క కార్యక్రమం 9వ అధ్యాయం చదవమా 4:9 అమ్మా. బోయాజు ఎలీమెలకు కలిగినది యావత్తును కిల్యోమునకు మహలోమునకు కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వారి పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచినట్లు చనిపోయిన వారి పేరు అతని సహోదరులో నుండి అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టివేయబడినట్లు నేను మహలోను భార్య అయిన రూతును మోయాబురాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనిచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. దేవుడికి స్తోత్రం. సరే ఇక ఎప్పుడైతే ఈ యొక్క బోయాజు నిర్ణయం తీసుకున్నాడో పెద్దల్లోని అందరూ సమస్యలు ఉన్నట్టండి ఈ యొక్క స్త్రీ యొక్క రూతు అనే స్త్రీని ఏం చేశాడంటే వివాహం చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత శక్తిమంతుడండి, ఆయన కృప గొప్పది, ఆయన ప్రేమ గొప్పది. ఏమి ఆశించి వచ్చిందండి, ఆమె ఏం ఆశించారు. రూతు అత్తగారి దగ్గర ఇంకొక కొడుకున్నాడని వచ్చిందండి, లేదా ఆస్తున్నదని వచ్చిందా, అంతస్తున్నదని వచ్చిందా, ఏమీ లేదు. నిరాధారంగా అత్తగారు తిండి లేని అత్తగారి పంక్తిని చేరిన ఈ స్త్రీని దేవుడు ఎంతగానో ఆస్వాదించాడండి. ఎందుకు ఆస్వాదించాడంటే ఆమె నమ్మింది, దేవుడు నమ్మిందంటే అత్తగారు చేసిన భక్తిని నమ్మింది. అత్తగారు దేవుడి మీద ఆమె ఏ రీతిగా నమ్మకం పెట్టుకొని
పాడైపోయిన తన జీవితాన్ని మళ్ళా దేవుడు కడతాడని అత్తగారు నమ్మి ఆ యొక్క మోయాబు దేశం నుంచి బెత్లెహేముకి వెళ్ళటానికి బయలుదేరినప్పుడు తను అనుకుందంట, ఆమె అప్పుడప్పుడు మాకు చెప్పింది, మేము బెత్లెహేములో ఉన్నప్పుడు మా జీవితాలు చాలా బాగోలేని చెప్పింది కనుక ఆ దేశం ఎంతుందంటే నేను కూడా మరి అక్కడ ఆవిడకి ఎవరు లేదని చెప్తుంది కదా, నేను కూడా అంతే వాళ్ళ దేవుడే నన్ను కూడా ఆశీర్వదిస్తాను నాకు నమ్ముంటుంది. అందుకే ఆ నమ్మకాన్ని బట్టి ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏంటంటే రూతి జీవితాన్నంట మరలా శీఘ్రం చేసాడు. 10 సంవత్సరాలు భర్తతో కాపురం చేస్తుంది కానీ తన పిల్లలు కూడా లేరటండి. లేని సమస్యలో దేవుడు మరి బోయాజు వివాహం చేసుకున్న తర్వాత అండి దేవుడు అంట రూతి గర్భం తెచ్చాడండి. చదువుదండి 15వ వచనం చదవమా. నిన్ను నిన్ను ప్రేమించి ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా నున్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడనని నయముతో చెప్పారు. చూసారండి, ఇక్కడ ఎప్పుడైతే మరి ఈ కుమారుడు కంటాడు నీ వృద్ధాభిప్రాయం మరి ఆ కుమారుడు నిన్ను పోషించే పోషకుడు అవుతాడు అనేసి అంటండి. ఎవరు చెప్తున్నారండి? నయంతో చెప్తున్నారంట. ఆ రీతిగానే ఇక్కడ ఈ రూతునంటండి ఎవరు జ్ఞాపకం చేసుకున్నారంటండి? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట యవనస్తురాల్ని. దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టండి మరి దేవుడు అంట 13వ వచనం చదవమా. 13 4:13 కాబట్టి బోయాజు రూతును పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. దేవుని అమ్మకి మహిమ కలుగును గాక. ఆమె గర్భవతి అగినట్టు ఎవరు అనుగ్రహించారంటే దేవుడు అనుగ్రహించాడంట. నీవు గర్భవతి అవ్వాలంటే ఎవరు అనుగ్రహం కావాలండి? దేవుడు అనుగ్రహం కావాలి, దేవుని కృప కావాలి, దేవుని దీవెన కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి, దేవుని కటాక్షం కావాలి. అట్టి రీతిగా ఆమె మరి 10 సంవత్సరాల పిల్లలు లేనప్పటికీ కూడా దేవుడు ఆమె కరుణించి ఎలాగైతే గర్భఫలం ఇచ్చాడు అలాగే పిల్లలు లేని వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా ఏమిస్తారు చెప్పడే? గర్భఫలం ఇస్తాడు. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఎవరిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే దేవుడి విశ్వాసంతో నమ్మకంతో ఉంటారో అటువంటి వారికి దేవుడు చెప్పడే గర్భఫలం అనుగ్రహిస్తారు. వివాహం బిడ్డలకి వివాహాలు నేర్పిస్తారు కానీ విశ్వాసంతో నమ్మకంతో ఉన్న వారికంట పాడైపోయిన జీవితాన్ని మరి ఎందుకు పనికిరాదనుకున్న జీవితాన్ని రూతి జీవితాన్ని కట్టిన దేవుడు మీ జీవితాన్ని కడతాడు, మీ కుటుంబాలు కడతాడు, మీ జీవితంలో నుండి ఆయన వెలుగును ఇస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించింది కాక ప్రార్థన చేసుకుంటాడు. మోహనుద్ర మహాగణ సరక్షితుడ నాదా పరిశుద్ధాత్మడ ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థితి తీసుకోగలుగుతాడు. ఆయన తండ్రి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, వాడి క్రియను బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు నాయన. మరి రూతి ప్రవర్తన క్రియను బట్టి ప్రభు తండ్రి నాయన అవిడకు తండ్రి గొప్ప ప్రతిఫలం ఇచ్చావు తండ్రి, బోయాజుని ఇచ్చావు తండ్రి, కుమారుని ఇచ్చావు తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి, రాజా రక్షక నాదా పరిశుద్ధాత్మడా నీకు స్థుతులు స్తోత్రాలు. ఎవరి జీవితాలు అయితే ప్రభు నాయన చేదైపోయి, ఎవరి జీవితాలు అయితే ప్రభు నాయన చీకట్లో ఉన్నాయో వారి జీవితాన్ని వెలుగులోకి తీసుకునేది ప్రభావ. రూతి జీవితాన్ని సిగురు చేసిన రీతిగా వివాహం కాని వివాహం జరిగించున్నాయి, ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చండి, గర్భఫలాలు అనుగ్రహించమని అడుగుతున్నాడు తండ్రి. నాయన రక్షక నాదా అన్ని విషయాలు వేడి చేయండి, దీవించండి, ఆస్వాదించిన అనారోగ్యంగా ఆరోగ్యం మానవశక్తి కృప తెచ్చి దెయ్యపాత్మతో చేతబడి శక్తితో పీడించబడడానికి వేస్తే నామలో విడుదల దయచేయమని అడుగుతున్నాడు తండ్రి. రక్షణ వీడికి రక్షణ, మారు మనసు పరిశుద్ధాత్మ వీడికి పరిశుద్ధాత్మ తెచ్చి మనుషులందరూ దీవించండి, ఆస్వాదించండి, రక్షించండి, రక్షణ భాగం దయచేసి నీ కృప నీకు అవుదా నీ అష్టంలో తోడుగుంచి బాబు, ఎండలు బాగా తగ్గించి బాబు తండ్రి. ఎండ వల్ల చంటి బిడ్డలు ముసలివారి పెద్దవారు చాలా అవసరపడుతున్నారయ్యా. దయచేసి కలిగించి కటాక్షించి సరదానాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీ కృప నీకు అవుదా నీ అష్టంలో తోడుగుంచి బాబు. కృష్ణ ముగిసిన రోడ్డు విధి మొదలుకొని 10 వీధి వరకు 10 బిడ్డలు దర్శించి 10 బిడ్డలు రక్షించి ప్రతి బిడ్డకి తండ్రి నాయన కుటుంబ క్షేమాన్ని కలుగజేయబడుతున్నాం. చేతులు కష్టాలతోనే రుద్ర తీసుకురామడుతున్నాం. అందరినీ దీవించి ఆస్వాదించి మా ప్రార్థన గోపుడికి ఎంతమంది ఫోన్ చేసి ప్రార్థించమన్నారో వారందరూ కూడా దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాడు. ఈ వాక్యం ఎంతమంది యూట్యూబ్ లో వింటున్నారో వారందరినీ దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాడు. అట్లా బాబు నాయన రక్షణ వచ్చిన బిడ్డలందరూ కూడా ఆరోగ్యం బాలం శక్తి కృప వాళ్ళ కోరిక చేస్తున్నాము శబరం పడుతుంది, వాళ్ళకి సంతోషము సమాధానం దయచేయండి. వాళ్ళన్నింటిలో రాకపోకలో మీరు కాపుదలుగా ఉండి నాయన రక్షగా మీరు కాపాడి దీవించి ఆశీర్వదించమని ఏ శక్తివంతమైన నామన ఈ ప్రార్థన మీకు సమర్పణ చేసుకుంటున్నామా పరమ తండ్రి. ఆమె వేసినట్లయిచ్చాము చిరునట్లయిచ్చే వేసినాము సంపూర్ణ విజయము అపారికి అనంత నాశనం కలుగుగాక. ఆమె గాడ్ బ్లెస్ యు.